ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజలక్ష్మి ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా శ్రీకాకుళంలో పండగ ఒక నెల 15 రోజులు ఉందంటే బిగ్ క్రాప్ బజార్ అనేది ఒకటి పెడతారండి. బెంగాల్ వాళ్ళు కలకత్తా నుంచి అన్ని ఐటమ్స్ తెచ్చి A to Z అన్నీ పెడతారు అక్కడ. బిగ్ క్రాప్ బజార్లో అన్నీ ఉంటాయి. A to Z పిల్లలు ఆడుకున్నవి, మనకు గాజులు, డ్రెస్సులు అన్నీ. అక్కడికి వెళ్దాం పదండి, నేను ఏమేమి తీసుకుంటానో చూద్దాం. అయితే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. వాళ్ళకి తోడా తోడా తెలుగు, నాకు తోడా తోడా హిందీ. అలా మాట్లాడుతూ ఏం కొంటానో మీకు చూపిస్తా పదండి. చూడండి, నేను క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి ఇది ఏ ప్యాకెట్ కొన్నా 20 రూపాయలు ఫ్రెండ్స్. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఏంటంటే బ్లాక్ కిస్మిస్, తరువాత ఇవేంటో గట్టిగా పది ఏంటో మర్చిపోయాను. బాదం 20 రూపీస్, పిస్తా, ఇంకా కిస్మిస్లు, అలాగే కలంజీ. ఇంతే ఫ్రెండ్స్, ఇవి పట్టుకొని వచ్చేసాను. అలాగే మరి ఇంకా కూరగాయలు కూడా తెచ్చాను. ఇంకా తెచ్చాను ఫ్రెండ్స్, మర్చిపోయాను. ఇదండి, ఇది మామిడి తొక్కు పచ్చడి. అలాగే ఆనియన్ చిప్స్. ఈ ఆనియన్ చిప్స్కి నాకు తెలియదు నిజంగా ఫ్రెండ్స్, ఏంటి బ్లాక్ ఉన్నాయి, ఏంటి ఇది అనుకుంటే చాలామంది కొంటున్నారు. నేనేమనుకున్నానంటే ఇవి ఫస్ట్ చూసి ఈ ఏదో ప్లాస్టిక్ రింగులేమో వేలుకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూసి తర్వాత అందరూ కొంటున్నారు. నేను అడిగాను ఒక ఆవిడకి, ఏంటండి అంటే ఆనియన్ చిప్స్ అన్నది. అప్పుడు తీసుకున్నాను ఈ ఆనియన్ చిప్స్. మీకు ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ ఇది ఆనియన్ చిప్స్ అని? నేను అసలు పండమే ఫస్ట్ సార్. ఇంకా ఇవి ఫ్రై చేస్తే ఎలా ఉంటాయి టేస్ట్ చూసి చెప్తారు. అంతే ఫ్రెండ్స్. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఇవాటి ఉండాలి కదా. తరువాత ఇదిగోండి ఫ్రెండ్స్, మెడలో తీసుకున్నాను. ఇది 50 రూపాయలు. అక్కడ ఏది కొన్నా 50 రూపాయలు. అరే, అక్కడ కొనేటప్పుడు కొంచెం పొడుగు కనిపించింది, ఇక్కడికి వచ్చేటప్పటికి మెడకు అందట్లే. అరే రే రే, అక్కడ చూడవలసింది చూడలే. ఎక్స్చేంజ్ చేస్తాడో లేదో పెట్టుకెళ్తే చూద్దాం. ఇంతే ఫ్రెండ్స్, కొన్నాను. బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పెట్టి 1 ఇయర్ ఎలా అవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.